8వ తరగతిలోని నేలబొగ్గు మరియు పెట్రోలియం అనే పాఠ్యాంశంలోని ఉప అంశం పెట్రోలియం మరియు సహజ వాయువులు ఎలా వెలికితీస్తారో నేర్చుకుందాం. ప్రతిరోజు మనం ఎన్నో రకాల వాహనాలు ప్రయాణించడం చూస్తూనే ఉంటాం. ఈ వాహనాలన్నీ ఎలా ప్రయాణిస్తున్నాయి? ఈ వాహనాలలో వాడే ఇంధనాలు ఏవి? ఈ వాహనాలు ప్రయాణించడానికి నేలబొగ్గు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, సిఎన్జి వంటి ఇంధనాలను వాడుతారు. ఈ వాహనాలలో వాడే ఇంధనాలు లభించకపోతే ఎలా? ఇంధనాలు లభించకపోతే ఏర్పడే అవాంతరాలు: బస్సులు, కార్లు, జీబులు, లారీలు, ఆటోలు మరియు చాలా రకాల ఇతర వాహనాలు ప్రయాణించవు. సరుకుల రవాణా సౌకర్యం ఉండదు. పరిశ్రమలలో యంత్రాలు పనిచేయవు. ఇక అన్ని వ్యవస్థలు ఆగిపోతాయి. ఈ వ్యవస్థలు అనగా రవాణా, పరిశ్రమలు, వ్యవసాయం, ఇతర అన్ని వ్యవస్థలు సరిగా పనిచేయాలంటే ఈ సహజ వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. సహజ వనరులు అంటే ఏమిటి? ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వనరులను సహజ వనరులు అంటాం. ఉదాహరణకు గాలి, నీరు, నేల, చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులు, నేలబొగ్గు, పెట్రోలియం మరియు డీజిల్ ఇవన్నీ సహజ వనరులు. గాలి, నేల, నీరు, పెట్రోలు, డీజిల్ సహజ వనరులు. ఈ వనరులలో కొన్ని తరగని శక్తి వనరులు కాగా మరికొన్ని తరిగిపోయే శక్తి వనరులు.
తరగని శక్తి వనరులు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి. కొన్ని శక్తి వనరులను ఎంత ఉపయోగించినా అవి పునరావృతమవుతూ ఉంటాయి. వీటిని తరగని శక్తి వనరులు అంటాం. ఉదాహరణకు గాలి, నీరు, సౌరశక్తి, భూమి, అలల శక్తి ఇవన్నీ కూడా తరగని శక్తి వనరులు. పిల్లలు, తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణ ఇవ్వగలరా? కొన్ని శక్తి వనరులను ఎంత ఉపయోగిస్తూ పోతే అవి తిరిగి మరలా పునరావృతం కావు. వీటిని తరిగిపోయే శక్తి వనరులు అంటాం. ఉదాహరణకు కర్రబొగ్గు, పెట్రోలు, కిరోసిన్, డీజిల్, నేలబొగ్గు ఇవన్నీ కూడా తరిగిపోయే శక్తి వనరులు. మీకు తెలుసా, మనం వాహనాలలో వాడే పెట్రోల్, డీజిల్ ఇంధనాలు ఎక్కడ నుండి లభిస్తాయి? ప్రకృతి వైపరీత్యాల వల్ల భూకంపం ఏర్పడి సముద్రాలు మరియు నదుల ఉపరితలాల దగ్గర ఉండే ప్లాంక్టన్ వంటి సూక్ష్మజీవుల అవశేషాలు భూమి పొరలలో కప్పబడి కొన్ని వేల సంవత్సరాల తర్వాత పెట్రోలియంగా రూపాంతరం చెందుతాయి. ఈ మృత అవశేషాలు గాలి లేకుండా అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఉండడం చేత నీలబొగ్గు మరియు సహజ వాయువులుగా ఏర్పడతాయి. నీలబొగ్గు ప్రధానంగా కార్బన్ను కలిగి ఉంటుంది. పెట్రోలియం హైడ్రోకార్బన్లను కలిగి ఉంటుంది. సహజ వాయువు అభేద్యమైన రాళ్ల మధ్య కొన్నిసార్లు పెట్రోలియంతో కలిసి ఉంటుంది. కొన్నిసార్లు పెట్రోలియం లేకుండా కూడా సహజవాయువు నిల్వలు ఉంటాయి. ఈ చిత్రంలో మీరు సహజ వాయువు నిల్వల్ని, అదేవిధంగా పెట్రోలియం నిల్వల్ని పరిశీలించవచ్చు. సముద్రం లోపలి భాగంలో కూడా పెట్రోలియంను వెలికి తీస్తున్నప్పుడు సహజవాయువు కూడా అత్యధిక పీడనాల వద్ద సంపీడిత సహజవాయువుగా వెలికి తీస్తారు. దీనిని నిల్వ చేస్తారు. ఇప్పటి వరకు నీలబొగ్గు, పెట్రోలియం వనరులు తరిగిపోయే శక్తి వనరులని తెలుసుకున్నాం కదా. పెట్రోలియం ఉత్పత్తులు ఎలా వేరు చేస్తారో తెలుసుకుందాం. సహజ వనరులైన పెట్రోలియం నుండి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎల్పిజి గ్యాస్ మరియు ఎన్నో రకాల ఉత్పత్తులను తయారు చేస్తారు. పెట్రోలియం యొక్క ముడి చమురును ఎలా సేకరిస్తారో ఈ వీడియో ద్వారా చూద్దాం. కాలిఫోర్నియా రాష్ట్రంలో ముడి చమురు మరియు సహజ వాయువును వెలికి తీయడాన్ని పరిశీలిద్దాం. పెట్రోలియం నిల్వలను వెలికి తీయడానికి బావులను తవ్వుతారు. ఈ బావులలో ఉన్న ముడి చమురును పరిశీలించండి.
ముడి చమురును వెలికి తీయడానికి వివిధ రకాల యంత్రాలను ఉపయోగిస్తారు. ఈ యానిమేషన్ను జాగ్రత్తగా పరిశీలించండి. ముడి చమురును ఈ యంత్రం ద్వారా భూమి నుండి ఎలా సేకరిస్తారో జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా బావులను తవ్వి పెట్రోలియం యొక్క ముడి చమురును సేకరిస్తారు. ఇదిగో ఇది అత్యాధునిక ముడి చమురును వెలికితీసే యంత్రం. దీని నుండి క్రూడ్ ఆయిల్ను సేకరిస్తారు. క్రూడ్ ఆయిల్ నుండి పెట్రోలియంను ఎలా వేరు చేస్తారో ఇప్పుడు చూద్దాం. సముద్రంలో ఉన్న పెట్రోలియం చమురును వెలికితీసి ఆంశిక స్వేదనం ప్రక్రియ ద్వారా వివిధ ఉత్పత్తులను వేరు చేస్తారు. ముడి చమురును ఉపయోగించి ఆంశిక స్వేదన ప్రక్రియ ద్వారా వాటి ఉత్పత్తులను ఎలా వేరు చేస్తారో చూద్దాం. ముందుగా ముడి చమురును గాజు కుప్పెలో సేకరించండి. స్వేదనం చేయడానికి ఈ విధంగా పరికరాలను స్టాండుకు అమర్చాలి. పరీక్ష నాళికలో ముడి చమురును తూది సహాయంతో తీసుకోండి. రబ్బర్ కార్కు సహాయంతో థర్మామీటర్ను ఈ విధంగా బిగించాలి. ముడి చమురు ఉన్న పరీక్ష నాళికను వేడి నీటి పాత్రలో ఉంచి వివిధ ఉష్ణోగ్రతల వద్ద మిశ్రణీయ పదార్థాలను స్వేదన ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు. ఉష్ణోగ్రతను పెంచుతూ వివిధ రకాల అంశీభూతాలను వేరు చేస్తారు. జాగ్రత్తగా గమనించండి. మనం ఇప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రతను అందించడం జరుగుతుంది. ఇప్పుడు పెట్రోల్ను పొందడం మనము గమనించవచ్చు.
ఈ విధంగా వేర్వేరు రకాల అంశీభూతాలను వివిధ రకాల ఉష్ణోగ్రతలను పెంచినప్పుడు పొందవచ్చు. ఈ ప్రక్రియలో స్వేదనం చేయడానికి కండెన్సర్లను కూడా వాడతారు. ఈ ప్రక్రియ ద్వారా వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఎల్పిజి, పెట్రోల్, డీజిల్, కందెనలు, రసాయనాలు, ఎరువులు, కృత్రిమ రబ్బరు, కిరోసిన్, ఆస్ఫాల్ట్ నుండి పారాఫిన్ వాక్స్, పెయింట్స్, ఆయింట్మెంట్స్, ఫేస్ క్రీమ్, గ్రీస్, కొవ్వొత్తి, వ్యాజ్లిన్ లాంటి ఉత్పత్తులను వేరు చేస్తారు. మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆంశిక స్వేదన ప్రక్రియ వివిధ ఉష్ణోగ్రతల వద్ద వివిధ రకాల ఉత్పత్తులను వేరు చేయడం గమనించవచ్చు. పిల్లలు, ఒకసారి ఇంతవరకు ఏం నేర్చుకున్నామో మూల్యాంకనాన్ని నిర్వహిద్దామా? భూమిలో పెట్రోలియం ఏర్పడే విధానాన్ని వివరించండి. పెట్రోలియం నుండి ఏ ఏ ఉత్పత్తులు తయారు చేస్తారు? క్రూడ్ ఆయిల్ వలన సముద్రంలో సహజ ఆవరణ వ్యవస్థకు ఎలాంటి హాని జరుగుతుంది? శక్తి వనరులు తగ్గిపోవడానికి గల కారణాలు చర్చించండి. కాలుష్యం తగ్గించడానికి ఏ ఇంధనాలు వాడాలి? ప్రజలు శిలాజ ఇంధనాలు ప్రత్యామ్నాయాలపై ఎందుకు దృష్టి సారించాలి?